ఇప్పుడు మా అధినాయకత్వం జాతీయ నాయకత్వం ఏదితో ఢిల్లీలో ఉన్నది. మా అధినాయకత్వం జాతీయ నాయకత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు ఏదితో ఢిల్లీ పోవడం సహజమా కాదే? నిజంగా మేము ఢిల్లీకి డబ్బులు చేరవేస్తే నువ్వేం చెప్తున్నా? నీ ప్రభుత్వం అంత అసమర్థ ప్రభుత్వమా? మేము ఢిల్లీకి మేము డబ్బులు చేరవేస్తుంటే నీ ప్రభుత్వమే కదా ఢిల్లీలా, రాష్ట్రంలో నీ ప్రభుత్వం లేదు. రాష్ట్ర హద్దులు దాటితే రాష్ట్ర సరిహద్దులు దాటితే నీ ప్రభుత్వం కదనే. నీ ప్రభుత్వం అంత అసమర్థ ప్రభుత్వం అని చెప్పంటున్నా. మోడీ గారి ప్రభుత్వం అంత అసమర్థ ప్రభుత్వం అని చెప్పంటున్నా. నేను మోడీ గారు ఒక ప్రధానమంత్రి హోదాలో ఇట్లా మాట్లాడవా అని చెప్పంటున్నా. కేసీఆర్ మాట్లాడి నువ్వు కూడా కదా భాష మాట్లాడితేనే. బీజేపీ అధినాయకత్వం ఎక్కడుందే? బీజేపీ పార్లమెంట్ బోర్డు మీటింగ్ ఎక్కడైతున్నది? బీజేపీ పార్లమెంట్ బోర్డు మీటింగ్ అయితే హైదరాబాద్ అవుతున్నదే. బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఎంపిక హైదరాబాద్ అవుతున్నదే. ఒక జాతీయ రాజకీయ పార్టీ యొక్క అధినాయకత్వం కేంద్ర కార్యాలయం ఏదైతుందో ఢిల్లీ రాజధాని ఉంటుంది. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చెప్పంటున్నా. నువ్వు అది కూడా గ్రహించగా మాట్లాడితే అంటున్నాను. రేవంత్ రెడ్డి గతంలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి వెళ్ళి కండువా కప్పుకుంటే ఉరి తీయాలి, ఆ చట్టం మార్చాలి అన్నారు. ముఖ్యమంత్రి అయ్యిండు, పిసిసి అధ్యక్షుడు హోదాలో గేట్లు తెరిచినామంటున్నాడు, కండువాలు కప్పుకున్నారు. వాటితో ఒపీనియన్ ఒకటి వాస్తవంగా కూడా పార్టీ ఫిర్యాదులో ప్రోత్సహిస్తారని చెప్పి ఎవరు కూడా భావించకూడదు. ఎక్కడ మీరు రేవంత్ రెడ్డి ఆ రెడ్డి బట్టి చెప్పండి. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మేమే సత్యంలో చెప్పుకునే భారతీయ జనతా పార్టీ గదేతో పొజిషన్కి ఇవ్వడం చేయాలి అంటూ నేను. ఎదుటోని కొట్టాలని వాడు ఏ మార్గం అవలంబిస్తుండో ఆ మార్గాన్ని కొట్టాలి, ఇంకే మార్గంలో కొట్టాలనే. ఇప్పుడు ఎదుటోడు ఏ మార్గాన్ని అవలంబిస్తుండ అంటూ నేను. లీవ్ ఆఫ్ కేసీఆర్ ఇలా మోడీ గారు ఏ మార్గాన్ని అవలంబిస్తుండని చెప్పంటూ నేను. ఇదే ఎవరు లక్ష్మణ్ గారు చెప్పిండే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్. అంత ఎంత డబుల్ ఇంజన్ సర్కార్? ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్. ఏక్నాథ్ షిండేల్ తయారైతున్నారు ఇక్కడ అని చెప్పేసి ఆ ఏక్నాథ్ షిండేని ప్రోత్సహించింది ఎవడు? ఏక్నాథ్ షిండే తయారు చేసింది ఎవడు? ప్రోత్సహించింది ఎవడు? సృష్టించింది ఎవడో చెప్పంటూ నేను. రేపు ఏక్నాథ్ షిండే గమనించబోతుందని చెప్పంట. ఏక్నాథ్ షిండేకు ఏ ఫలితం రాబోతుందో మీరు గమనించబోతుందని చెప్పంటూ నేను. మోడీ గారు ఏది ఇస్తుందో ఇదే ఆయన యొక్క ఆలోచన విధానానికి అర్థం పడుతుంది. మోడీ గారి యొక్క ఆలోచన విధానానికి ఏది ఇస్తుందో ఏక్నాథ్ షిండే రూపకల్పనే ఆయన ఆలోచన విధానానికి అర్థం పడుతుంది. దయచేసి భారతీయ జనతా పార్టీ యొక్క నిజ రూపాన్ని ప్రజలు గమనించాలని చెప్పి అంటున్నా. లేకుండా ఆయన అంటాడు పాకిస్తాన్. అరే నేను పాకిస్తాన్ యుద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. పాకిస్తాన్ యుద్ధం చేసే దమ్ము ధైర్యం ఉన్నది ఎవడికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పండి. పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవడు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ తల్లి అని చెప్పంటారు. నిజమాబద్ధమే? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు పాకిస్తాన్ అని చెప్పని. పాకిస్తాన్ మెడల్ వంచి పాకిస్తాన్ ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ అని చెప్పంటున్నా. తెలుసానే నీకు? నోటికి మాట్లాడి సరిపోతా? అదే రజాకర్లు ఎవడు కొట్లాడినా రజాకర్లతో కొట్లాడేది ఇదే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ నాయకులు చెప్పండి. స్వాతంత్ర సమరయుల్లో చెప్పండి. నువ్వు ఎక్కడున్నావే? రజాకర్లతో కొట్లాడినాడు నువ్వెక్కడు? నీ భారతీయ జనతా పార్టీ ఉందని తెలుసంగా ఉన్నదా? రజాకర్లను కొట్లాడి ఎదిరించి పోరాటం చేసింది ఆనాడు స్వాతంత్ర సమర యోధులు. దేశ స్వాతంత్రానంతరం పేద స్వాతంత్రం వచ్చిందా? దేశ స్వాతంత్రానంతరం ఎప్పుడైతే నైజాం హైదరాబాద్ రాష్ట్రానికి ఏదైతుందో స్వయం ప్రతిపత్తి కల్పింపజేయబడే విధంగా నైజాంకు ఆధిపత్యం కల్పిస్తే నైజాం ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఏదైతే లొంగ తీసే విధంగా ఎదిరించింది అంత స్వాతంత్ర సమరయోధు దేశ స్వాతంత్ర పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ నాయకులు అని చెప్పంటారు. ఉన్నదే తెలుసు పార్టీ బీజేపీ ఉన్నదే. రజాకర్ సినిమా మేం కాదు రాని నువ్వు చూడు. రజాకర్ సినిమా మేం కాదు చూడవలసింది. రజాకర్లు కొట్లాడి మేము కొట్లాడి మా తాతలు ముత్తాతలు కొట్లాడిండ్రు.
రజాకాలతో యుద్ధం చేసి మా 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 పూర్వీకులు చెప్పట్టు నేను ఇవాళ ఏదైతుందో ఎటు వస్తాడు ఇక నోరు ఉంది కదా అంటే నేను ఏదంటే మాట్లాడతా అంటే చేయలేదు. ఎక్కడ టిఆర్ఎస్ బిఆర్ఎస్ మైత్రి టిఆర్ఎస్ బీజేపీ మైత్రి బృందం బెడిచి కొడుతుందని చెప్పండి అది చేయలేదు. ఎందుకు చేయలేదు? కేసీఆర్ మోడీ గారి యొక్క మైత్రి బంధం నవంబర్ లో అరెస్ట్ చేయలేకపోవడానికి కారణం నవంబర్ ఆర్ అక్టోబర్. The whole investigation inquiry evidence whatever you got now were with you by August 23. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నిద్ర వేండు. నువ్వు సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పలే. సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్తే ఎట్లా అరెస్ట్ చేస్తాడు? సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఆయన ఉండి ఉన్నట్టయితే ఇప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తాడు? ఆధారాలు లభిస్తే నువ్వు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. అంటే ఏంటి? నీకు మొన్న జరిగిన ఎన్నికల్లో 23 నవంబర్ డిసెంబర్ ఎన్నికల్లో నీకు రాష్ట్రంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధికారికి వస్తున్న ఒక విశ్వాసం భావనతో ఏదైతుందో కవితను అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టారు. కవిత అరెస్ట్ చేయకుండా ఎందుకు పక్కన పెట్టినావు? 2023లో ఏదైతుందో నీ అంచనాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ గెలితే 30 గెలుతుంది కావచ్చు. वो 10 तक लेना पकबड़ी एमआईएम लेदा हम दोनों मिलके तो उसको बचा सकते ना. यही अंदाज से जो है నువ్వేదైతుందో మోడీ కవిత గారిని అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టేవా? మేము బీఆర్ఎస్ బలం తేడదెల్లమైపోయింది. బీఆర్ఎస్ బలం తేడదెల్లమైపోయింది. ఇది అక్కడి రాని పార్టీ అయిందా? మోడీ గారు ఎప్పటికైనా ఎవరినైనా కానీ వాడుకొని వదిలేయడం ఆయన కలవడానికి నైజం అది. వాడుకొని వదిలేయడం ఆయన నైజం అది. జగన్ గారిని వాడుకొని వదిలేసిండయా? ఇక టీడీపీతో ఏమో లాభం అయితే కావచ్చు అంతలో సోపతి పెట్టి ఈడ కేసీఆర్ నిన్నటిదాకా వాడుకోడు ఈతో ఏమో అయితట్లేదురా పట్టింది లోపల పెడితే నాకేమైనా క్రెడిట్ వస్తుంది కావచ్చు లోపల పెట్టి. కానీ ప్రజలు విజ్ఞులు మీ తెరచాటు రాజకీయాన్ని గమనిస్తున్నారు. మీ తెరచాటు రాజకీయాన్ని గమనిస్తున్నారని చెప్పంటూ నేను నవంబర్ వరకు కవిత గారిని అరెస్ట్ చేయలేకపోవటానికి మోడీ గారు కేసీఆర్ యొక్క మైత్రి బంధం ఎక్కడ బెడిసి కొడుతుందని చెప్పని మోడీ గారు అరెస్ట్ చేయాలి. ఎప్పుడైతే రాష్ట్రంలో కేసీఆర్ అంటే ఇదే పిఆర్ఎస్ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అధికారం కోల్పోయి ఇక కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి వచ్చిందో ఇది మునిగిన పడవరయ్యా కేసీఆర్, ఇది మునిగిన పడవ అని చెప్పింది. దాన్ని పక్కన పెట్టేసి నువ్వు గ్యారెంటీల గురించి మాట్లాడతావా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసే గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు చేసినా 100 రోజుల్లో ఎన్నికలు చేసిన ప్రణాళిక ఇంతవరకు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీ చెప్పంటున్నాయి. ఎన్నికలు చేసిన ప్రణాళిక వాగ్దానాల లేదితో ప్రధానమైనటువంటి ఒక వాగ్దానాలు కేవలం 100 రోజుల్లో అమలు చేసినటువంటి రాజకీయ పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పంటున్నాను. దేశం కాదు యావత్ ప్రపంచంలో చెప్పంటున్నాను. నేను నేను మోడీ గారు బీజేపీ నాయకులు అడగదలుచుకున్నాయా? నువ్వు విదేశాల్లో మునుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తాను కదనే. ఇది ఎప్పుడు చెప్పిండు? 2014 చెప్పిండు. 2014 చెప్పిండు. విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లోనే 15 లక్షలు ఇస్తాను. అందరూ సబరపడ్డారా మా ఊళ్ళు?
ఇలా విదేశాల మూడుగల నల్లధనం ఏదైతుందో అది రెట్టింపు అయిపోయి, అది తిరిగి లేవడం కాదు, రెట్టింపు అయిపోయి. పేదవాడి ఖాతాలో 15 లక్షలు కాదు,